కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటు కాంప్లెక్స్ లో రైతులతో సమావేశమయ్యారు. పార్లమెంటులోని రాహుల్ గాంధీ ఛాంబర్లో ఈ భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఇప్పటికే చర్చనీయాంశమైంది. తనను కలిసేందుకు వచ్చిన రైతులను పార్లమెంటులోకి అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. వారిని తన కార్యాలయానికి తానే ఆహ్వానించినట్లుగా వెల్లడించారు. రైతులు కావడం వల్లే వారిని లోనికి అనుమతించలేదన్నారు. అయితే ఈ విషయం మీడియా ముందుకు రావడంతో రాహుల్ కలిసేందుకు రైతులను అనుమతించారు. ఇకపోతే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో 12 మంది సభ్యులతో కూడిన రైతు ప్రతినిధుల బృందం పార్లమెంటు భవనంలో భేటీ అయింది. ఈ బృందంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఉన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాజా బరార్, సుఖ్జీందర్ సింగ్ రంధావా, గుర్జీత్ సింగ్ జౌలా, ధరంవీర్ గాంధీ, దీపేందర్ సింగ్ హుడా, జయప్రకాష్ తదితరులు ఉన్నారు.